ప్రభుత్వాలు మారినా మద్యం పేరుతో దోపిడీకి మాత్రం బ్రేక్ పడ్డం లేదు. పూటకో రేటు చొప్పున అమ్మకాలు సాగిస్తూ మద్యం ప్రియుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఏలూరు జిల్లాతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మద్యం అమ్మకాల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నాణ్యమైన మద్యం అమ్ముతున్నామంటూ కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ఉంటే మద్యం సిండికేట్లు మాత్రం అన్యాయంగా కొనుగోలుదారులను దోచుకుంటున్నారు. ఏలూరు జిల్లాతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మద్యం షాపులో దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంటే వ్యాపారులు అందుకు భిన్నంగా మద్యం ప్రియులను దోచుకుంటూ ప్రభుత్వ పరువును బెల్ట్ షాపుల్లో తాకట్టు పెడుతున్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా మద్యం షాపుల వద్ద పగలు రాత్రి అన్న తేడా లేకుండా సిట్టింగ్కి అనుమతులిస్తున్నారు. దీంతో మందుబాబులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. మద్యానికి డిమాండ్ ఎక్కువ ఉండడంతో షాపుల నిర్వాహకులు ఇష్టం వచ్చిన ధరలకు మద్యాన్ని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉదయం ఒక రేటు ఉంటే రాత్రి వైన్ షాప్ మూసిన తర్వాత అమ్మితే మరో ధర ఉంటుంది. ఇలా ఏ షాపులో చూసినా అనధికార అమ్మకాలు జరుపుతున్నారు. మద్యం వ్యాపారంపై ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే సిండికేట్ల దోపిడీతో జరుగుతున్న వ్యాపారమే ఎక్కువగా వస్తుందట. జిల్లాలో దాదాపుగా అన్ని షాపుల్లోనూ ఎంఆర్పీ కంటే 20 నుంచి 50 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు. వేసవిలో బీర్కి ఉండే డిమాండ్ను మరింత క్యాష్ చేసుకుంటున్నారు. ఎంఆర్పీ ఎలా ఉన్నా వారు చెప్పిన ధరకే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు తూతూ మంత్రంగా సోదాలు నిర్వహిస్తూ వ్యాపారుల లాభాల్లో వాటాలు పంచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రభుత్వం నిర్వహించిన లాటరీ ద్వారా షాపులు సొంతం చేసుకున్న వ్యాపారులు వాటికి అనుసంధానంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ అనధికారిక అమ్మకాలు పెద్ద ఎత్తున సాగిస్తున్నారు. బెల్ట్ షాపులకు ఎలాంటి అనుమతులు లేకపోయినా ఇష్టం వచ్చిన ధరకు మందు అమ్ముతున్నారు. దీంతో ప్రభుత్వం లక్ష్యం పక్కదారి పడుతోంది. ఎక్కువ శాతం మంది నాయకులు మద్యం సిండికేట్ల వ్యవహారాల్లో ప్రత్యక్షంగా ఉండటం, మద్యం అమ్మకాలను ఓ ఆదాయ వనరుగా మార్చుకోవడంతోనే వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందట. ఒక్కో బెల్ట్ షాప్ నుంచి నెలకు 50,000 రూపాయలు మామూలు అధికారులకు నాయకులకు అందుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. పార్టీ కోసం చాలా ఖర్చు చేశాం, ఇప్పుడు సంపాదించుకోకుంటే ఎలా అన్నట్లుగా కొంతమంది నేతలు వ్యవహరిస్తున్న తీరు కూటమి ప్రభుత్వ పరువును మద్యంలో కల్పిస్తున్నట్లవుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సాగుతున్న అక్రమ వ్యాపారం శృతి మించితే లాభాల కోసం బెల్ట్ షాపుల నిర్వాహకులు ఎంతకైనా తెగిస్తారు. గతంలో సాగిన నకిలీ మద్యం వ్యాపారం తరహాలోనే ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. జిల్లాలో సాగుతున్న వ్యాపారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.